నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంటి ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండి బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. అయస్కాంతం ఇనుముల కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు బెల్లం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు ఆ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బే డబ్బండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి. అసలు ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నయ్య అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు? రాశి ఫలాలంటే ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు. అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటే, ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్లి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్లిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చి ఇవ్వడమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదనేసి ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసిండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి, పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటదండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి,
ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరు చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుంది. అలాగే మనకి తులారాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఏమంటే తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసాం అనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి, కూర బాగాలేదు విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే నక్షత్రాలు అన్నీ మన ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడంటే, ఏంటంటే మీరు అంతట్లో సో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకు పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుంది. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసాం అనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అది రూపోద్దండి. అలాగంటే కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్త నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగంటే ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా తిరిగిపోద్దండి. అంటే చాలా మంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అంటే ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క బలి ఉంటుందండి బాబు. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మూడు పిల్లలు తిరిగిపోతండి బాబు కాపురాశులు. ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి, మేనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు ప్రేక్షకులు. మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమంటే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టూ మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగో పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు. అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలా, అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు, ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి బాబు, మేష రాశి వాళ్ళు అంటే ఏప్రిల్ 13వ తేదీ నుంచి రవి మేష రాశిలోకి వచ్చేస్తున్నాడండి. ఏమండి అందువల్ల మనకి ఏమైపోతుందంటే మేష రాశి వాళ్ళు కింగ్లు అయిపోతారండి. మనకు ఉద్యోగాల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వచ్చేస్తాయండి. ఏమంటే పెళ్లిళ్ళలో మగ పిల్లవాళ్ళం మేము ఏటి మాకు మాకు అన్ని మంచిగా రాజలాంఛనాలు చేయాలా అని చెప్పేసి ఇది వరకు ఉండేది చూసారా, రాజలాంఛనాలు అలా వచ్చేస్తాయండి. మేషరాశి వాళ్ళు బ్రహ్మాండంగా అయిపోతారండి. ఏమంటే ఇప్పుడు మనకి కేతు అండి మనకి మే 29వ తేదీ తర్వాత మనకి పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు, సింహరాశిలోకి వచ్చేస్తున్నాడు. దానివల్ల అండి అంటే పిల్లలంతా కూడా మిమ్మల్ని ఏడిపించి తినేస్తారండి బాబు. అసలు ఆ పిల్ల దెయ్యాలు అంటారు కదండి బాబు, ఆ పిల్ల దెయ్యాలు అయిపోతారు. మీరు బండి కొనుక్కున్నారు అనుకోండి, ఏమండి బండి ఇమ్మంటారండి, బండి మీరేమో ఆర్సీ బుక్లు అవి ఉండవు కదండి, మీకు ఉంటాయి కానీ వాళ్ళ పేరు మీద ఉండవు కదండి, లైసెన్స్ లేని పోలీసు వాళ్ళు ఫోటో తీసుకొచ్చేస్తారండి. ఏమంటే వాళ్ళు బాగానే ఉంటారు, మీరు కేసుల్లో పడిపోతారండి బాబు. ఆ ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్త అండి బాబు. పిల్లల మీద గారాలు పెట్టకూడదండి, పాడైపోతారు.
ఏమంటే మేషరాశి వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి. ఏమంటే వీళ్ళ వ్యాపారాలకి ఏమి ప్రాబ్లం లేదండి బాబు. ఏమంటే మనకి ఇప్పుడు గురుడు మనకి 14 మే తర్వాత మనకి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల అప్పుడు దాకా పిచ్చ పిచ్చ డబ్బులు సంపాదిస్తారండి మేషరాశి వాడు బాబు. అసలు అసలు మీరు నేల మీద నడక్కలేదండి బాబు, అంత కారుల్లోనే అలా ఉంటదండి. కాకపోతే అంటే మనశ్శాంతి ఉంటదండి బాబు. ఏమంటే చాలా మందికి ఇప్పుడు మనశ్శాంతి ఏమంటే నెత్తి మీద జుట్టు ఊడిపోతే చూసారండి, మేషరాశి వాళ్ళకి అలా జుట్టు ఊడిపోవడానికి అవకాశం ఉంటుందండి బాబు. అంత టెన్షన్లు పెట్టుకోకండి బాబు, ఎందుకంటే మనం బతికేది ఎంతకాలం అండి బాబు, కొంతకాలం, ఎందుకు అనవసరం టెన్షన్లు. ఏమంటే అలాగే అంటే శుక్రుడు అంటే రాహుతో కలిసాడండి, జాగ్రత్త అండి బాబు మేషరాశి వాళ్ళు. ఇల్లు కడతారు కానండి అన్ని టెన్షన్స్. అసలు ఆడవాళ్ళ దగ్గర రానివ్వకండి. ఏమంటే ఎవరికైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి ఈ చేపల రొయ్యలు చెరువులు ఇవి ఉన్నాయి కదండి, వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయండి. అండ్ చేపలు అమ్మేవాళ్ళు కూడా బాగుంటారు, బాగా డెవలప్ అవుతారండి. అండ్ మంగళ షాపులు, బార్బర్ షాపులు, చేపలు, లెదర్ ఇండస్ట్రీ వీళ్ళంతా కూడా డెవలప్ అయిపోతారండి. అండ్ హోటల్లో, బట్టల షాపులు అండి బాబు తిరగలేదండి బాబు అసలు వీళ్ళకి. అలాగే ఏమంటే సినిమా ఫీల్డ్, ఏమంటే ఈ కెమెరాలు, తర్వాత ఏమంటే మీకు ఈ జర్నలిస్ట్, ఇవన్నీనండి మీడియా రంగం అంతా కూడా తిరిగిపోతండి బాబు. ఏమంటే పోలీసు ఆఫీసర్ ప్రమోషన్ వచ్చేద్దండి బాబు, పోలీసు వాళ్ళకి వచ్చేద్దండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికి వచ్చేస్తాయండి. ఏమంటే మామూలు జనం ఇప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళ కూడా పరిస్థితి అంతా కూడా బాగుంటుందండి. ఏమంటే మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతారండి బాబు చాలా మంది. అలాగా ఏమండి మనకి ఇబ్బందులు ఏంటండి అన్నారనుకోండి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదండి. ఆరోగ్య సమస్యలు మోకాళ్ళు ఇప్పుడు టక టక కిరికిరి కిరికిరి అని సౌండ్లు వస్తాయండి, అంటే ఆయిల్ అయిపోద్దండి మ్యాస్టర్స్ వాళ్ళకి. అందువలన ఎముకల నొప్పులు ఇవి చాలా అంటే, ఏమన్నా ఒక పక్కేమో పన్ను నొప్పి వచ్చేద్దండి బాబు. ఏమన్నా ఇంక మిగతా విశేషాలు ఏమన్నా కావాలని అనుకుంటే కనుక మీరు ఫోన్ చేయొచ్చండి, ఫోను. ఏమండి అన్నీ ఒకే రాశిలో రావు కదండి, ఒకే వీడియోలో రావు కదా. వ్యక్తిగత జాతకాలు ఏరుంటాయండి బాబు, ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి. అందరూ ఇలాగే ఇప్పుడు నాకు ఇలాగే జరుగుద్దా అని మీకు మీరే అప్లై అవుతున్నారంటే అర్థం ఏంటి, అంత రాశి ఫలితాలు అంత బాగున్నాయండి. ఏమండి జాగ్రత్త చేసుకోండి. రెమెడీస్ ఉంటాయి కదండి, అదంటే పరిహారాలు. ఏమండి శుభ్రంగా మేడి చెట్టు చుట్టూ తిరగాలండి. రావి చెట్టు కానీ మేడి చెట్టు కానీ తీసుకొని 108 ప్రదక్షిణాలు చేయాలండి రోజు. కనీసం రోజు చేయలేకపోతే అంటే శనివారం నాడు రావి చెట్టుకి, అలాగే మేడి చెట్టుకి 108 సార్లు, మొత్తం ఈ చెట్టుకైనా ఆ చెట్టుకైనా తిరగాలండి. గురు చరిత్ర నా పుస్తకం దొరుకుతుందండి, గురుగారు దత్తాత్రేయ స్వామి వారిది. మరి గురుగారి చరిత్రని మీరు చదవాలండి. అలాగేనండి మరి పేదవాళ్ళకి చక్కగా నువ్వులు ఉండలు ఉంటాయి కదండి, మినపండలు కానీ నువ్వు ఉండలు కానీ మీరు తయారు చేసి పేదవాళ్ళకి కనీసం 108 మందికి పంచాలండి బాబు. ఈ రకంగా చేయండి మీరు, బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. శుభమస్తు.